జనవరి 8 దేవుని వాగ్దానం. మనము సత్యమునకు సహాయకులమగునట్టు జతపనివారమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. 3వ యోహాను 1వ అధ్యాయము 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుడి మహాకృపను బట్టి మరొక వారం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుడు సత్యవంతుడు. ఆయన ఎప్పుడు మనలను ఆశీర్వాదం వైపు నడిపించే దేవుడు. అటువంటి ఆశీర్వాదము అనుగ్రహించే ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఒక మంచి మాట, వాగ్దానం. సత్యమునకు సహాయకులుగా సత్యమునకు మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడతాయి అని దేవుని వాక్కు మనతో మాట్లాడుతూ ఉంది. సత్యము అంటే దైవ వాక్కు. సత్యము అంటే దేవుడు అని చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. నేనే మార్గము, సత్యము. క్రీస్తుకు మనం సహాయకులుగా ఉండడం అంటే ఏంటి? ఆయన దేవుని వాక్కు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. మనము సత్యమునకు సహాయకులము అని చెబుతూ అక్కడ మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు, జత పనివారం అవునట్లు. అంటే దేవునికి మనం జత పనివారంగా, ప్రభు వాక్యానికి జత పనివారంగా, దేవుని సువార్తకు జత పనివారంగా, ప్రతి విషయంలోనూ మనం సహాయకులంగా ఉండాలి అని, అలాంటి విషయంలో ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారికి, అట్టి వారికి ఉపకారము చేయబద్దులమే ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఉపకారము చేయబద్దులమే ఉన్నాము. ఈరోజు నీవు, నేను, మనమందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాదు, ఆయనకు సహాయకరంగా ఎవరైతే ఉంటున్నారో, ఆయన వాక్యాన్ని ప్రకటించటంలో, ఆయన వాక్యాన్ని అందించటంలో దేవునికి జతపనివారుగా ఉన్నటువంటి వారు, అంటే సువార్త ప్రకటనలో ఉన్నటువంటి వారు, సత్యవంతునికైనటువంటి యేసుక్రీస్తుతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారికి మనం ఉపకారం చేసేవారంగా ఉండాలి అనే వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితాలకు ఆశీర్వదకరం. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి ఉపకారము చేయ ధర్మాన్ని మర్చిపోకుండా నువ్వు చేస్తావో, ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీవు, నేను, మనమందరం క్రీస్తుకు జత పనివారము, ఆయనకు సత్యమునకు సహాయకుల చేసేవారంగా ఉన్నాము అని ప్రభు మనలను గురించి హర్షిస్తూ ఉన్నాడు. అట్టి కృపాభాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలమంతా కాపాడారయ్యా. ఈ నూతన దినం సత్యమునకు సహాయకులుగా ఎవరైతే జతపనివారుగా ఉండాలనుకుంటున్నారో అలాంటి వారిని అలా ఉంచండి. అలా ఉన్నవారిని సహాయం చేసేవారిగా, ఉపకారం చేసేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ ఆత్మతో నింపండి. ఈ దినం ప్రయాణాలలో, వారు తలపెట్టిన నూతన కార్యాల్లో, పరీక్షల్లో అన్నిటిలో బిడ్డలకు విజయం దయచేయండి. నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము జన్మదినము, వాహదినం, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ తెచ్చండి. జనదేవులను తరింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.